హలో మచా, వెల్కమ్ టు కాలేజ్ పాప్కార్న్. ఇవాళ మనం వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఐటి ఆంధ్రప్రదేశ్ మీద రివ్యూ చేయబోతున్నాం. ఈ యూనివర్సిటీ అమరావతిలో ఉంది. దీని క్యాంపస్ ఏరియా వచ్చి టోటల్ 200 ఎకర్స్. ఈ యూనివర్సిటీకి నాక్ వారు A++ అగ్రిడేషన్ ఇచ్చారు. ఇంకా ఇది ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే 9th బెస్ట్ ఇన్స్టిట్యూషన్, వరల్డ్ వైడ్గా చూసుకుంటే 240th బెస్ట్ ఇన్స్టిట్యూషన్. ఈ యూనివర్సిటీ నుండి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి విజయవాడ ఎయిర్పోర్ట్, అది 37 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇంకా నియరెస్ట్ బస్ స్టాప్ మంగళగిరి బస్ స్టాప్, ఇది 16.9 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక రైల్వే స్టేషన్ అయితే 18 కిలోమీటర్స్. ఇక ఎంట్రన్స్ క్రైటీరియాకి వస్తే యూజీ కోర్సెస్ చేయడానికి విఐటి, ట్రిపుల్ ఈ, శాట్, జేఈ మెయిన్స్, ఏపీ ఎంసెట్. ఇక్కడ ఒకవేళ ఎంటెక్ చేయాలంటే విఐటి ఎంఈఈ అన్న ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చు. పిహెచ్డి కోసం విఐటి ఆర్ఈఈ. ఈ కాలేజ్ ఆఫర్ చేసే కోర్సెస్ విషయానికి వస్తే బీటెక్, బీబీఏ, లా, బీఏ, ఎంఏ, బీఎస్సీ, ఎంఎస్సి, బీకామ్, ఎంటెక్ అండ్ పిహెచ్డి. ఇక ఇక్కడ ఫెసిలిటీస్ కోసం చూస్తే ఇక్కడ ఓ వెల్ ఎస్టాబ్లిష్డ్ లైబ్రరీ ఉంది. దీన్ని వీళ్ళు 3 సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నారు. ఫస్ట్ వచ్చి బుక్స్ గ్యాలరీ. దీంట్లో మనకి టెక్స్ట్ బుక్స్, రిఫరెన్సెస్, ప్రింటెడ్ జర్నల్స్, సిడీస్ అండ్ డివిడీస్, మ్యాగజైన్స్, బ్లాక్ వాల్యూమ్స్ అండ్ నోవెల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా సెకండ్ సెక్షన్ వచ్చి డిస్కషన్ రూమ్స్. థర్డ్ది వచ్చి డిజిటల్ లైబ్రరీ. దీంట్లో 15 కంప్యూటర్స్ అయితే ఉంటాయి విత్ ఈ బుక్స్ అండ్ ఈ జర్నల్స్. లైబ్రరీ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 AM టు నైట్ 9 PM. ఇదే వీడియో టైప్లో ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, జేఎన్టీయూ కాకినాడ మీద రివ్యూస్ చేసున్నా, నచ్చితే లింక్ డిస్క్రిప్షన్లో పెట్టున్నా చూడండి. ఈ యూనివర్సిటీలో లైబ్రరీతో పాటు ఫుల్లీ డెవలప్డ్ ల్యాబ్స్, బ్యాంక్ అండ్ ఏటీఎం, క్యాఫిటేరియా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, హెల్త్ కేర్ సెంటర్, ఇంకా గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇంకా ర్యాగింగ్ ప్రివెంట్ చేయడానికి యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇక క్యాంపస్ లైఫ్ విషయానికి వస్తే మస్త్ సూపర్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎక్స్ప్లోజర్, బయట కంట్రీ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి చదువుతుంటారు. ఇంకా వాట్ అబౌట్ ద క్లబ్స్ భయ్యా అంటే, ఖాళీ అక్కడ ఉన్న క్లబ్స్ పేర్లు చెప్తే అరగంట వీడియో అయిపోద్ది కావాలి, కానీ కొన్ని చెప్తా వినండి. బ్లాక్ చైన్ క్లబ్, కోడింగ్ క్లబ్, రోబోటిక్స్ క్లబ్, అడ్వెంచర్ క్లబ్, యూట్యూబర్ క్లబ్, స్టాండప్ కామెడీ క్లబ్, స్పోర్ట్స్ క్లబ్, కాలేజ్ రేడియో, డ్రామాటిక్ క్లబ్ ఎక్సెట్రా. ఇంకా చాలా ఉన్నాయి. మచ్చా, ఈ వీడియో నుండి చాలా తీసుకుంటున్నారు, తిరిగి ఇచ్చేయాలి లైక్ అండ్ సబ్స్క్రైబ్ రూపంలో, లేదంటే లావ్ అయిపోతారు. ఇక ఇక్కడ కాలేజ్ ఫీజు విషయానికి వస్తే, ఫీజు అన్నది మీకు వచ్చే ర్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ టోటల్ 3 రకాలుగా ఫీజెస్ ఉన్నాయి. లైక్ ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, కేటగిరీ 1, లేదు దానికంటే కొంచెం తక్కువ వస్తే కేటగిరీ 2, దానికంటే కొంచెం తక్కువ వచ్చింది అనుకో కేటగిరీ 3. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ జిమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అలా ఇక్కడ బీటెక్ ఫీజు వచ్చి 1,98,000, ఇది ఆఫ్టర్ ఫీ కన్సెక్షన్. అలా ఇక్కడ ఎంటెక్ ఫీజు వచ్చి కేటగిరీ 1కి 96,000, కేటగిరీ 2కి 1,59,000, కేటగిరీ 3కి 1,92,000. బీఎస్సీ ఫీజు వచ్చి 58,000, ఎంఎస్సి ఫీజు కేటగిరీ 1కి 83,000, కేటగిరీ 2కి 1 lakh. బీబీఏ కేటగిరీ 1కి 58,000, కేటగిరీ 2 78,000, కేటగిరీ 3 1 lakh. పిహెచ్డి ఫీజు 53,000. ఇంకా హాస్టల్ ఫీజు విషయానికి వస్తే 65,000 to 1,20,000 వరకు వేరీ చేస్తుంటాయి. లైక్ మీరు ఏసీ, నాన్ ఏసీ, 2 షేరింగ్, 3 షేరింగ్, మీరు చూస్ చేసుకునే ఆప్షన్ బట్టి ఫీజెస్ ఉంటాయి. ఇక ఫైనలీ ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్ విషయానికి వస్తే, ఇక్కడ టాప్ రిక్రూటర్స్ అమెజాన్, జేపీ మార్గాన్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, హెచ్పి, ఐబిఎం, టీవీఎస్, టెక్ మహేంద్ర, టీసీఎస్, ఇంకా చాలా ఉన్నాయి. ఇక ఇంటర్న్షిప్స్ విషయానికి వస్తే మీకు సెకండ్ ఇయర్ నుండే ఇంటర్న్షిప్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి. ఇంటర్న్షిప్స్ అంటే నార్మల్గా కాదు, బయట కంట్రీస్ నుండి కూడా వచ్చి రిక్రూట్ చేసుకుంటుంటాయి. ఇక ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 63 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 6.5 to 7.5 LPA. అవును మచ్చా,
ఏదైనా వీడియో కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయొచ్చుగా, వీలైతే ఓ సబ్స్క్రైబ్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.